హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను. మార్నింగ్ చెత్త పారేయడానికి వెళ్తున్నాను. ఎప్పుడు నా డైలీ విజయ్ వెళ్తారు, ఫస్ట్ నేను మా చెత్త పారేయడానికి వెళ్ళాల్సి వస్తుంది. బయట చాలా చలిగా ఉంది. నేను చెత్త పాడేసి వస్తున్నాను అనమాట. బాగా కొంచెం దూరమే, కొంచెం దూరంగా వెళ్ళి చెత్త పాడేసి రావాలన్నమాట. అందుకే నేను వెళ్తున్నాను. బుడ్డిగాడు వచ్చేసి పడుకున్నాడు. వాడు పడుకోకముందే లేచిపోకముందే వాడిని బాగా అటు ఇటు దిండ్లు పెట్టి వాడిని పడుకోబెట్టి నేను వెళ్తున్నాను. క్లైమేట్ చాలా బాగుందని తీశాను. మార్నింగ్ ఎండగా కనిపిస్తుంది కానీ చాలా చల్లగా ఉంది. వర్షం కూడా పడింది. మీరు రోడ్ చూడొచ్చు ఎలా తడిచిపోయిందో. చాలా చలిగా ఉంది. ఇప్పుడు విజయ్ డ్యూటీ ఇది చెత్త పాడేయడం. ఈరోజు నాకు పడింది. నేను విజయ్ బైక్ ఎలా ఉందో చూద్దామని వెళ్తున్నాను. విజయ్ బైక్ ఎప్పుడో చూశాను, మళ్ళీ ఇప్పుడు ఎలా ఉందో చూడాలి. వర్షాలు పడుతున్నాయి, పడిపోయిందో ఉందో. బాగానే ఉంది. నేను బుడ్డిగడ్డని అయితే ఒక్కడనే పడుకోబెట్టి వచ్చాను. వాడు ఎలా ఉన్నాడు, లేచిపోయి ఏడుస్తున్నాడో ఏంటో. మార్నింగ్ అయితేనే వాడు పడుకుంటాడు కదా అని చెప్పి మార్నింగ్ వచ్చి వేస్తున్నాను. బయట బాగా చలి ఉంది, బాగా చలి ఉంది. చల్లగా అయిపోయాను నేనైతే. వాడైతే ఇంకా పడుకొని ఉన్నాడు. వాడు లేగలేదు, హ్యాపీ అనమాట. దిగిసి ఎక్కడ ఏడుస్తారో డోర్ తీసుకొని వచ్చేస్తాడు. అండ్ గేస్ మా బుడ్డి కూడా లేచిపోయాడు. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. మనకి స్వెట్టరేదమ్మా. చలియట్లేదా నీకు? చలియట్లేదా? మొదలుపెట్టు. అమ్మాయి డాడీ వచ్చేస్తున్నారు. డాడీ విజయ్ వస్తున్నారు. అందుకే నేను మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఓకేనా, మళ్ళీ కలుస్తాను. బాయ్. నెక్స్ట్ నేను వచ్చేసి వాడికి పాలు పెడుతున్నాను. ఈ కిటికీ దగ్గర నుంచి అస్సలు రావట్లేదు. కిటికీ అసలు ఉండట్లేదు. మార్నింగ్ కొంచెంగా ఇడ్లీ పెట్టిన తర్వాత నేను టిఫిన్ పెట్టాను. ఇడ్లీ పెట్టేసిన తర్వాత కొంచెం పాలు పెడుతున్నాను. పాలు ఎక్కువగా తాగడు, కొంచెం తాగుతాడు. అట్లా పెడుతున్నాను కొంచెం. విండోలోంచి చూసుకుంటూ అట్లా సిప్ చేస్తున్నా. సర్లేలే, వాడితో పాటు మనం కూడా ఇక్కడ కూర్చొని పెడదామని చెప్పేసి వాడు పాలు పెట్టేశాను. అండ్ వాడు ఆడుకుంటున్నాడు, చక్కగా టీవీ చూసుకుంటున్నాడు. ఈరోజు నేను వంట చేద్దామని ఇంకా వంట స్టార్ట్ చేసేస్తున్నాను. వంట స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అవ్వచ్చు, ఒక పని అయిపోతుందని చెప్పి ఇంకా నేను వచ్చేసి ఈరోజు కొంచెం వర్క్ ఉంది. చాలా బట్టలు ఉన్నాయి, అవన్నీ మడత పెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాగా ఇల్లు అది ఒత్తేసిన తర్వాత నేను వంట స్టార్ట్ చేస్తున్నాను. అండ్ వంట వచ్చేసి నేను వచ్చేసి క్యాబేజ్ కోఫ్తా కర్రీ చేస్తున్నాను. క్యాబేజ్తో కోఫ్తా ఎలా చేయాలి, కోఫ్తాతో కర్రీ ఎలా చేసుకోవాలని మీకు చూపిస్తాను ఈరోజు. నేను ఫస్ట్ వచ్చేసి క్యాబేజ్ తురుముకోవాలి. క్యాబేజ్ని బాగా అంటే పీసెస్గా కాదు, తురుముకోవాలి చక్కగా. ఇక్కడ నేను క్యాబేజ్ తురవడం అయితే స్టార్ట్ చేస్తాను. మొత్తం క్యాబేజ్ అంతా నేను తురిమేస్తాను. సో దట్ అందులో వాటర్ కూడా ఉండకూడదు. వాటర్ అంతటిని మనం బాగా స్క్వీజ్ చేసి తీసేయాలి. లేదంటే మన కోఫ్తాస్ అనేది రెడీ అవ్వవు. ఆయిల్లో వేయగానే పగిలిపోతాయి, సరిగ్గా ఉండవన్నమాట. దానికోసం బైండింగ్ కోసం మనం బేసన్ వేస్తున్నాము. లేకపోతే మీరు మైదా కూడా వేసుకోవచ్చు. బేసన్ వేసుకుంటే మంచిది, ఎందుకంటే మనం ఇది స్నాక్ కాదు కాబట్టి బేసన్ వేసుకుంటే బెస్ట్. ఇట్లా వాటర్ అంతా స్క్వీజ్ చేసి క్యాబేజ్లో ఉన్న వాటర్ అంతా తీసేసి స్క్వీజ్ చేసి పక్కన వేసుకుంటున్నాను. అయినా వాటర్ ఉంటుంది దగ్గర చాలా. క్యాబేజ్లో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది. అలాగే క్యాబేజ్ వాటర్ అనేది మంచి స్టాక్గా కూడా మంచిగా యూజ్ అవుతుంది. మీరు ఏదైనా కర్రీ చేసుకునేటప్పుడు వాటర్ యూజ్ చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాబేజ్ అంతటిని నేను ఇట్లాగా మొత్తం స్క్వీజ్ చేసుకున్నాను. మీరు సాల్ట్ వేసుకొని చేస్తే ఇంకా మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. సాల్ట్ వేసుకొని చేయలేదు, నేను మామూలుగా చేశాను. సాల్ట్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత స్క్వీజ్ చేశారంటే ఇంకా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత నేను అందులో వేసాను సాల్ట్. తర్వాత నేను వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, గింజగాలి పేస్ట్ వేసిన తర్వాత కారం వేసాను, చిల్లీ పౌడర్ వేసాను, నెక్స్ట్ ధనియా పౌడర్ వేసాను, కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. అంతే, స్పైసెస్ ఇంకేం వేయను. తర్వాత కొంచెం బేసన్ వేసి బైండింగ్ కోసం అనమాట, రోల్ అవ్వడం మనం బైండింగ్ కోసం బేసన్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను. మీరు కాబట్టి మైదా కూడా యూజ్ చేయొచ్చు, కానీ బేసన్ అయితే కొంచెం బాగుంటుంది. నేను చిన్న ఫుడ్ కలర్ యూజ్ చేశాను. కొంచెం ఆ కలర్ అనేది కొంచెం రెస్టారెంట్ స్టైల్ లాగా కనిపిస్తుంది, కానీ కలర్ వేసుకున్నాను. కలర్ స్కిప్ చేసేసేయండి. మీకు మీద లేకపోతే ఇష్టం లేకపోయినా స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. తర్వాత కొంచెం బేసన్ వేసుకొని బాగా కలిపేసుకొని ఇంక ఇట్లా బాల్స్లో కోఫ్తా బాల్స్లా చేసుకోండి. ఎలా మంచూరియా చేసుకుంటా, మంచూరియా కూడా సేమ్ రెసిపీ, సేమ్ ఇదే టైప్లో చేయాలి.
కాకపోతే దానిలో బేసన్ బదులు మన కార్న్‌ఫ్లోర్ ఇంకా మైదా వాడతాము. ఆ 2 కలిపి ఇట్లా చేసేసుకొని మనం ఫ్రై చేసేసుకోవడమే. మంచూరియన్ బాల్స్ రెడీ అవుతాయి. సాస్ వేరేగా చేసుకోవాలి దానికి. చూసారు కదా, ఆ విధంగా నేను బాల్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ప్యాన్‌లో ఆయిల్ అది వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటాను బాల్స్ అన్నీ. కొంచెం ఇదేంటంటే లో ఫ్లేమ్‌లో కాదు, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేయాలి. లేదంటే లోపల అనేది రాగా ఉండిపోతుంది. ఆ ముద్ద అలాగే ఉండిపోతుంది. పైన క్రిస్పీగా వచ్చేస్తుంది. అలా తింటే బాగోదు కదా మనకి. లోపల కూడా క్రంచీనెస్ ఉంటే చాలా బాగుంటుంది. నాకు మంచూరియా చాలా బాగా వస్తుందనమాట. నాకు ఫస్ట్ నేను కొత్తగా ఏదైనా రెసిపీస్ ట్రై చేశాను అంటే మంచూరియా ట్రై చేశాను ఫస్ట్ టైం నేను. బాగా వచ్చింది. అప్పుడు చాలామంది మెచ్చుకున్నారు. మా మమ్మీ కానీ మా డాడీ కానీ చాలా బాగా చేసావు అన్నారు. అది ఇంకా గుర్తే నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మంచూరియన్ బాల్స్ అన్నీ నేను ఒకసారి మళ్ళీ బాల్లో ఒత్తుకుంటూ వేసుకున్నాను. సో దట్ నూనెలో వేయగానే అవి విరగవన్నమాట. కొంచెం మరీ ఎక్కువ హీట్ ఉండంగా వేసికండి, లో మీడియం హీట్ ఉన్నప్పుడు వేయండి. సో దట్ ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వేసేస్తే వెంటనే బాల్స్ అనేవి పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ వెంటనే కూడా కదపకండి. చూసాక నేను కొంచెం లైట్ కలిపాను, ఎందుకంటే కింద అంటుకుపోతాయేమోనని కొంచెం పైకి లేసే విధంగా కలిపాను. నెక్స్ట్ అవి ఫ్రై అవుతుంటాయి, లేకపోతే టైం వేస్ట్ కదా, తొందరగా కర్రీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం, దాన్ని చూసుకుంటూ ఉండలేము కదా అని చెప్పి నేను కర్రీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంకో కళాయి తీసుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. అందులో ఉంది కదా ఆయిల్, ఆ వేడి ఆయిల్ తీసి ఇందులో వేస్తున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో మనం కావాలంటే మీరు పోపు దినుసులు అయినా వేయచ్చు, మసాలా దినుసులు అయినా వేసుకోవచ్చు. మసాలా దినుసులు అయితే కొంచెం మసాలా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చేసి బే లీఫ్ వేసాను, ఏంటి బిర్యానీ ఆకు, తేజ్పత్తా అంటారు కదా, అది వేసాను. నెక్స్ట్ 2 లవంగాలు వేసాను, అంతే. ఇంకేం వేయలేదు. మీరు కావాలంటే మనం ఇప్పుడు చేసుకున్నది ప్యూరీ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే మిక్సీ పట్టేస్తాం కాబట్టి ఎక్కువ మసాలా వేస్తే ఆ మసాలా అనేది తియ్య టేస్ట్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా లవంగాలు మిక్స్ చేస్తే టేస్ట్ అని తీయగా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు బిర్యానీ సామాన్లు వేసుకోవద్దు, తర్వాత నేను చెప్తాను, అప్పుడు వేసుకుంటే కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ అవి మసాలా సామాన్లు కొంచెం వేగిన తర్వాత నేను ఆనియన్, ఇంకా ఒక పెద్ద ఆనియన్, ఇంకా 2 పచ్చిమిర్చి మామూలుగా చీలికల్లా కట్ చేసి వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ పచ్చివాసన అనేది పోయే వరకు బాగా మిక్స్ చేసుకోండి. నాకేంటి ఇలాంటి పెద్ద కళాయిల్లో ఉన్నప్పుడు ఏదో షెఫ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఒక చేతితో టప్ 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 కదిపిస్తూ ఉంటాను. ఆఫ్కోర్స్ ఏదో కొంచెం షెఫ్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఇలాంటి వెరైటీస్ ట్రై చేసినప్పుడు. ఆఫ్కోర్స్ అదంతా జస్ట్ ఫర్ కిడింగ్ జోక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను టమాటోని ప్యూరీ చేసుకున్నాను. టమాటో ప్యూరీ చేసుకొని ఇందులో కలిపేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆనియన్ బాగా మగ్గిపోయిన తర్వాత టమాటో కూడా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది కదా, సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకుంటాను. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత చూసారా ఇలా మగ్గిపోయింది. టమాటో అనేది మగ్గిపోయిన తర్వాత నేను దానిపైన తేజ్పత్తా ఉంటుంది కదా, అది తీసేసి అది పక్కకు తీసేయాలన్నమాట. దాన్ని పక్కకు తీసిన తర్వాత దాన్ని మిక్సీ చేసుకున్నాను. ప్యూరీ అంతా మిక్సీలో వేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకొని నేను ఇందులో వేసేసాను. మిక్సీసి మళ్ళీ కళాయిలో వేసుకున్నాను. మాకు అర్థమైంది అనుకుంటున్నాను. దానిలోనే బిర్యానీ ఆకు తీసేసి మిక్సీలో మగ్గిపోయిన మిక్సీ అంతా వేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి అందులో వేసుకుని బాగా కలిపేసుకున్నాను. నెక్స్ట్ అందులో వేసుకుంటున్నాను. మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకున్నాను, ఉప్పు సరిపోలేదు, ఉప్పు వేసుకున్నాను, కారం వేసుకున్నాను. అంతే. మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే అక్కడ కామెంట్ బాక్స్లో రాయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ ధనియాల పొడి, కారం వేసుకొని బాగా కలిపేసుకోవాలి, బాగా మరగనివ్వాలి. అండ్ క్యాబేజ్ స్టాక్ ఇందాక మనం క్యాబేజ్ నుంచి వాటర్ తీసుకొని చూసి ఆ క్యాబేజ్ మొత్తం అంతా స్క్వీజ్ చేసి వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. మంచి క్యాబేజ్ ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుంది. క్యాబేజ్ ఇష్టం లేని వాళ్ళు కూడా సూపర్గా తింటారు. విజయ్ తిని చాలా బాగుందని చెప్పారు. విజయ్ వచ్చేసారు కదా, అది కూడా మేము ముందు వీడియోలో చూస్తారు. అండ్ ఇట్లా చేసుకున్న తర్వాత పక్కన మనం మంచూరియా పెట్టాం కదా, అది కూడా ఫ్రై అవుతున్నాయి. అవేంటి కోఫ్తాస్, మంచూరియా కాదు కోఫ్తాస్ రెడీ అవుతుంది. చూసారు కదా, ఇలాంటి స్లో ఫ్లేమ్ పెడితే అలాంటి మంచి కలర్ వస్తుంది. చూసారు కదా, మన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. చూసారు ఎంత థిక్ గ్రేవీ వచ్చిందో. చూసారు మన బాల్స్ కూడా రెడీ అయిపోయి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ బాల్స్ అన్నిటిని సగం మధ్యలోనే తినేసాను. క్రిస్పీగా ఉంటాయి కదా, బుడ్డిగా నేను కలిసి కొన్ని తినేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇలా కోఫ్తా అన్నీ వేసేసుకుంటే వేడి తగ్గాక వేయండి, సో దట్ కోఫ్తా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ నేను ఆల్టర్నేటివ్గా బుడ్డిగాడి కోసం రసం కూడా పెట్టాను. రసము దానికి పోపు చేస్తున్నాను. రసం పోపు కూడా అయిపోయింది. నేను వంట అయిపోయింది. వంట చేసిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత భోజనం చేసాము, వాడికి పెట్టేశాను. తర్వాత వాడిని పడుకోబెట్టేశాను. ఇంకా పడుకోబెట్టేసి నేను టీవీ చూసుకుంటూ ఇంకా బట్టలు మడత పెట్టుకుంటున్నాను. బట్టలు ఎందుకు చాలా బట్టలు ఉన్నాయి, ఏంటి ఎన్ని బట్టలు అనుకుంటున్నారా.
కొన్ని ఉతికిన బట్టలు ఉన్నాయి అండ్ నావి నాకు ఎప్పుడు అసలు బట్టలు చేంజ్ చేసుకున్న తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మడత పెట్టి ఎక్కడ పెట్టుకునే అలవాటు అస్సలు లేదు. మా బుడ్డిగాడు మా బుడ్డిగాడు ఇంకా పడుకోబెట్టాలి. ఇంకా వాడు ఆడుకుంటూ వాడే పడుకుని పోతాడు ఇంకా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయ్యే టైంకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా బట్టలు ఎప్పుడు నాకు డ్రెస్ చేంజ్ మడత పెట్టుకోవడం నేను అస్సలు అలవాటు లేదు. ఇప్పటికీ మా మమ్మీ తిడుతూ ఉంటుంది. అండ్ ఆ బట్టలు ఎలా పడేసిన బట్టలు అండ్ విజయ్ కూడా కొంచెం పాడైన ఉన్నాయి, అంటే మడతలు ఊడిపోయిన ఉన్నాయి. అవన్నీ తెచ్చాను. ఉతికిన బట్టలు అన్నీ కలిపి చూసేసరికి బోల్డ్ బట్టలు ఉన్నాయి. అమ్మో ఇన్ని బట్టలు మడత పెట్టాలనుకుంటున్నాను, బట్ విజయ్ తిడతారేమో అని చెప్పి మళ్ళీ నేను బట్టలన్నీ మడత పెట్టుకుంటున్నాను. కూర్చొని ఎంతసేపు అయిపోతాయని చెప్పేసి చేతులు భుజాలు బాగా లాగేస్తాయి. బట్టలు మడత పెట్టేంత చిరాకు పని ఎక్కడ ఉండదనిపిస్తుంది నాకు తెలిసి. బట్టలు ఉతుకోవడం కూడా ఈజీయే, బట్టలు మడత పెట్టడం చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే మాత్రం. మీకైతే ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో చెప్పండి అయితే కంపల్సరీగా. బోల్డ్ బట్టలు ఉన్నాయి, ఆ బోల్డ్ బట్టలన్నీ మడత పెట్టాను. అబ్బా చేతులు భుజాలు లాగేస్తున్నాయి. బుడ్డిగాడు ఈరోజు పడుకున్నాడు, లేచాడు, మళ్ళీ పడుకోబెట్టాను. పడుకునేప్పుడు నాకు చాలా క్యూట్గా అనిపిస్తాడు. ఇంకా నేనే ఇంకా ఏం రెడీ అవ్వలేదు, రెడీ అవ్వాలి, ఫేస్ వాష్ చేసుకోవాలి, పిచ్చిగా ఉన్నాను, రెడీ అవ్వాలి. ఇప్పుడైతే రెడీ అయిపోయి విజయ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. బాయ్. उससे पूछ रहे एक बार अमित को फोन करके। कटमा हाँ ठीक है कटमा बुड्ढी बुड्ढी दीपक बुड्ढी फिर टीवी दाल చూడే वो बाड़ी भी दिया। అండ్ విజయ్ బుడ్డిని చాలా మిస్ అయ్యారు. రాగానే బుడ్డి ఒకేసారి వాడు గుర్తుపట్టలేదు, అంటే 1 మంత్ పైన అయిపోయింది కదా, ఒకేసారి గుర్తుకు రాలేదు. వాడికి సడన్గా ఏంటో విచిత్రంగా చూస్తున్నాడు, భయపడిపోయినట్టు నా దగ్గరికి వచ్చేస్తున్నాడు అనమాట. నేను అలవాటు అయిపోయాను ఈ 30 days కదా, 1 month పైనే. అండ్ తర్వాత వచ్చేసిన తర్వాత వాడిని చూసి ఒకేసారి మళ్ళీ గుర్తొచ్చి నవ్వుకోవడం, తన దగ్గరికి వెళ్ళిపోవడం అట్లా చేశాడనమాట. సడన్గా పిల్లలకి అంతగా గుర్తుండదు కదా. అండ్ తర్వాత విజయ్ అయితే మా ఇద్దరిని చాలా మిస్ అయ్యారు. మేమైతే చాలా చాలా మిస్ అయ్యాం విజయ్ని, తప్పదు కదా వాళ్ళకి. తన లగేజ్ అయితే చాలా ఉంది, లగేజ్ అంతా సర్దాలి, తనే సర్దుకుంటారులేండి. తర్వాత మాకు అయితే టీ పౌడర్ ఉంటుంది కదా, ఒక టీ పౌడరు ఇంకా ఏంటో పప్పులు అవన్నీ కూడా తీసుకొచ్చారు అక్కడ ఉన్న వంట. ఇంకా ఇంట్లో బల్బ్స్ పాడైపోయాయి కదా, బల్బులు కూడా తీసుకొచ్చారు. అండ్ నాకు కొంచెం డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకొచ్చారు. అండ్ నీ ఎంత డైరీ మిల్క్ చాక్లెట్స్ ఎంత మిస్ అయ్యి ఉంటానో తనకు తెలుసు, అందుకే వచ్చేటప్పుడే తీసుకొచ్చారు. వచ్చాక కొన్ని తీసుకురావచ్చు, బట్ వచ్చేటప్పుడే నాకు కోసం కొన్ని తీసుకొచ్చారంటే అర్థం చేసుకుని నాకు ఎంత ఇష్టమో చాక్లెట్స్ అంటే. నేను చాలా మిస్ అయ్యాను వచ్చాక. అప్పుడు ఓపెన్ చేస్తాను చూసారా, ఓపెన్ చేసి మా బుడ్డే నేను ఆల్రెడీ బయట తినేసేసాం కూడా చాక్లెట్. మా ఇద్దరు ఫేవరెట్ డైరీ మిల్క్ చాక్లెట్స్. అండ్ మా బుడ్డి కూడా పెడుతున్నాం. अच्छा अच्छा ठीक ठीक है। అండ్ మా బుడ్డి వచ్చేసి డైరీ మిల్క్ చాక్లెట్ ఒక 2-3 bites తినంగానే ఇంక వాడికి అన్నం ఎక్కర్లేదు అస్సలు. అంతే కదా, పిల్లలు అంతే కదా, కొంచెం తీపి చాక్లెట్స్ అలాంటివి తిన్నారంటే ఇంకా వాళ్ళకి అన్నం ఏంటో విషంలాగా అనిపించేస్తుంది. అది ఒక ఏంటో పెట్టేస్తున్నారు అనుకుంటారేమో, అసలు ఒకేసారి ఆ టేస్ట్ తెలియగానే అస్సలు నేను ఎంత ఇబ్బంది పెట్టి అటు తిరిగితే ఇటు తిరిగితే అటు చూస్తున్నారు కదా, ఇటు వస్తే అటు తిరుగుతున్నాడు, అటు వెళ్తే ఇటు తిరుగుతున్నాడు, అంత కష్టపెట్టాడు. పోనీ విజయ్ తినిపిస్తే తింటాడు అంటే విజయ్ కూడా తినిపిస్తే తినలేదు. అండ్ చాలా ఏంటో మరి ఎప్పుడు బాగానే తింటాడు, వాళ్ళ డాడీ చూడగానే అస్సలు తినలేదు అసలు. బుడ్డి అన్నం తినవా? అంతేనా రోజున? రోజు బాగానే తింటాడు, ఈ రోజు ఎంత తినట్లేదు. ఇప్పుడు పాలైనా తాగుతాడేమో, పాలైనా కలిపి తీసుకొచ్చాను. పాలు వచ్చేసి విజయ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఆ మిర్రర్ తీసుకెళ్ళి తాగు అని చెప్పేసి అది చూడా అన్నా సరే తాగట్లేదు. చూసారా, పాలు గ్లాస్ పట్టుకుని అలా తిరుగుతాను, ఇల్లంతా తిరుగుతున్నాను తప్ప వాడైతే పాలు కూడా తాగట్లేదు. ఎందుకో తెలియదు తాగట్లేదు.
అండ్ విజయ్ వచ్చిన తర్వాత ఒకేసారి లోగా ఉన్న నేను చాలా యాక్టివ్నెస్ వచ్చినట్టు అయిపోయింది. ఒకేసారి ఇన్ని రోజులు అంతా డల్ ఉన్నది లో అయిపోయింది, మొత్తం పోయినట్టు అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. వచ్చిన తర్వాత నేను చాలా మిస్ అయ్యాను, తను కూడా మీ ఇద్దరిని చాలా మిస్ అయ్యాను నేను చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సో హ్యాపీ. అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి చికెను ఎవరో ఇచ్చారంట, వాళ్ళు ఎవరో వండే, వాళ్ళు మరాఠీస్ అనమాట, మహారాష్ట్ర వాళ్ళు ఉండే. నాకు ఎందుకో మాకు ఆ టేస్ట్ నచ్చలేదు అది. నేను చేశాను కదా కాలీఫ్లవర్ కోఫ్తా అండ్ రసం రైస్ పెట్టాను. అండ్ పొద్దుంటికి వచ్చేసి నేను ఇడ్లీ కోసం నానబెట్టాను, ఇడ్లీ చేద్దామని, అంతే అనమాట. ఇది వచ్చేసి చాలా హ్యాపీ ఉన్నాను నేనైతే. చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ నాకు కొంచెం చాక్లెట్స్ తీసుకొస్తారు. ఈ రోజు నేను చాలా చాక్లెట్స్ చాలా మిస్ అయ్యాను. విజయ్ వచ్చేసరికి చాక్లెట్ విజయ్ అంటే చాక్లెట్స్ పండగే నిజంగా. బుద్ధిగాడు కూడా ఏంటో ఈరోజు అన్నం తినట్టు ఏమంటే వాళ్ళు ఆడించడానికి కడుపు నిండిపోయినట్టుంది వాడికి కూడా. విజయ్ వచ్చేసి బయటకు వెళ్ళారు, ఇప్పుడు బయటకి చికెన్ తీసుకొస్తానని వెళ్ళారు, కర్రీ చేసింది అందుకే అనమాట. ఈ రోజు కూడా చికెన్ కూడా చాలా మిస్ అయ్యాను నేను. అదనమాట ఈరోజు బ్లాగ్. చాలా చాలా హ్యాపీ ఉన్నాను నేనైతే. విజయ్ వచ్చేసి 6కి ఇలా వచ్చారు. ఇప్పుడైతే మేము భోజనం చేస్తాం. చూసారు 8 అవుతుంది తొందరగా తినేసి పడుకుని పోతాం. సారీ నేనైతే బాగా లేను, పిచ్చి పిచ్చిగా ఉన్నాను. ఐ హోప్ మీ అంత అండర్స్టాండ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఏమో ఈరోజు అన్నం తినట్లేదు, ఏమీ డాడీ తినిపించిన వాళ్ళ డాడీ తినిపించేసరికి తినట్లేదు, ఎందుకో తెలియదు. ఏమ్మా విజయ్ వచ్చాక ఈ రూమ్లో ఈ లైట్ పెట్టారు, లేకపోతే ఇన్ని రోజులు లైట్ లేకుండానే ఉన్నాను. అండ్ ఈరోజు బ్లాగ్ అయితే తింటే ఐ హోప్ మీరందరూ అర్థం. ఇది చూడండి, స్విచ్ బోర్డ్ని ఇలాగ సెట్ చేశారు అందాక, వీడు వెళ్ళి ముట్టుకోకుండా మొత్తం పీక్ పాడేశాడు. ఇది పట్టుకొని ఇట్లా లాగేశాడు. ఇది ఈరోజు మా బ్లాగ్ ఇంత ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అప్పుడు నా వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో యూ ఆల్. బాయ్ బాయ్.